తోపుడు బండ్ల వ్యాపారులను చిరు వ్యాపారులపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున వారికి మద్దతుగా ఆందోళన చేస్తూ ఉంది. వీధి వ్యాపారులు పొట్టకొట్టొద్దు, గడిచిన 12 ఏళ్లుగా వారంతా కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే చిరు వ్యాపారులు పొట్టకొడుతూ వారి జీవనోపాధికి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటే వారంతా గోమన అభినయ్ రెడ్డి రోడ్డు పైన బయట ఇచ్చి నిరసన తెలుపుతున్నారు. అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటే జరుగుతున్నటువంటి పరిణామాలు వారు జీవనోపాధికి అర్థంగా అత్యంత పాశవికమైనటువంటి చర్యకు ప్రభుత్వం పాల్పడింది. గత నెల 23వ తారీఖున టీడీపీ నాయకుడు శాప్ చైర్మన్ రవినాయుడు బినామీ అరకు వ్యాలీ కెఫే వ్యాపారాభివృద్ధి కోసం వీధి వ్యాపారస్తులందరినీ కూడా అలిపిరి రోడ్డులో జేసీబీలను పంపించి వాళ్ళ బండ్లన్నిటినీ ధ్వంసం చేసి రోడ్డున పాలు చేశారు. దీనిని అడిగితే బదులిచ్చేటటువంటి నాయకుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. వీధి వ్యాపారస్తులకు 2014 స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ప్రకారం వాళ్లకు ప్రత్యామ్నాయం అక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఆర్టికల్ 19(1)G ప్రకారం కూడా వీధి వ్యాపారస్తులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ కూడా పాశవికంగా వీళ్ళ కుటుంబాలను రోడ్డును పడేశారు. వాళ్లకు ఈ 10 రోజులుగా జీవనాధారమే లేకుండా పోయింది. పైగా ఈ తిరుమల క్షేత్రం కింద ఉన్నటువంటి కుంకుమ అలానే కర్పూరాలు అమ్మేటటువంటి వ్యాపారస్తులను కూడా తొందరలో తీసేయబోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా అందుతున్నాయి. నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతోంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తోంది. ఈ రోజున ఆ తొలగించబడినటువంటి బండ్లను చట్టబద్ధంగా పెట్టాలన్న ప్రయత్నం చేస్తే అత్యంత పాశవికంగా ఆ బండిని ఇంచి తునాతునకలు చేశారు. అతను ఎవరికి చెప్పుకోవాలా, ఎవరిని అడగాల? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల పట్ల చూపించేటటువంటి దయ? ఇదే చంద్రబాబు ప్రభుత్వం బడుగు వర్గాలకు కల్పించేటటువంటి భద్రత? పెట్టుబడిదారులకు అలానే ఈ పెత్తందారులకు మీరు మద్దతునిచ్చి సామాన్య ప్రజల్ని రోడ్డున పడేస్తున్నారు. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయంగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తా ఉన్నారు, స్థానిక ప్రజలు పొట్టకొడతా ఉన్నారు. ఏ విధంగా చూడాలి? అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది. స్థానికులను బయటికి పారదోరి ఇప్పటికే కొండ మీద హోటళ్లన్నింటినీ ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నారు. అదే ఆలోచన ఈ అలిపిరి మెట్ల మార్గంలో కూడా చేయబోతున్నారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. వీటన్నిటినీ చూస్తుంటే స్థానికుల జరుగుతోందన్నది మా అందరి అభిప్రాయం, జనంలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా. మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీధి వ్యాపారులతో మద్దతుగా ఈరోజు నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఓవైపు పోలీస్ 30 యాక్ట్ ఉందంటూ ఓవైపు వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వీధి వ్యాపారులకు గడిచిన 10 ఏళ్లుగా తమంతా కూడా జీవనోపాధి పొందుతూ ఉంటుంటే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క చిరు వ్యాపారులు పొట్టకొట్టొద్దంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అలిపిరి వద్ద అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు వారిని అంతా అడ్డుకోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది.